హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రామాయణం బాలకాండలో రెండో భాగాన్ని చర్చిస్తున్నాం. మనం ఇంతకుముందు వీడియోలో పుత్రకామేష్టి యాగం జరిగేటప్పుడు అందరు దేవతలు వారి వారి భాగాలు తీసుకోవడానికి వచ్చారని, అప్పుడు బ్రహ్మగారు కూడా వచ్చారని, ఈ దేవతలందరూ బ్రహ్మగారితో ఒక విషయం గురించి చర్చించారని తెలుసుకున్నాం. ఇంతకీ దేని గురించి వాళ్ళంతా చర్చించారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. నేను చెప్పే ఈ కథలు మీకు నచ్చుతుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్ళిపోదామా? అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, పితామహ, మీరు ఆ రావణుడి తపస్సుకు మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు. మీరిచ్చిన వరముల వల్ల వాడు చాలా గర్వాన్ని పొందాడు. రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు. సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తోంది. ఈ రకంగా వాడు దిక్పాలకుల్ని బాధ పెడుతున్నాడు. ఎక్కడ యజ్ఞాలు జరగనివ్వడం లేదు. ఋషులని హింసిస్తున్నాడు. పరభార్యలని తనవారిగా అనిపిస్తున్నాడు. ఇన్ని బాధలు పెడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుణ్ణి కోరారు. అప్పుడు బ్రహ్మగారు, నేను కూడా వాడి అకృత్యాలు వింటున్నాను. వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాల్ని అడగలేదు అని అన్నారు. అప్పుడు అక్కడున్న అందరూ, ఈ రావణుని చంపడానికి ఒక మార్గం తెలిసింది అని సంతోషపడ్డారు. ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంత తానుగా వచ్చారు. ఒకసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో, మెడలో వైజయంతి మాలతో, శంఖ చక్ర గద పద్మాలను పట్టుకొని శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశారు. మీరెవరూ కంగారు పడవద్దు. రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు. వాడిని సంహరించడానికి నేనే మనుషుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధ పెడుతున్నాడు. అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలుండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను. నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋషిశృంగుడు చేస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో అక్కడ ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నేను చెప్పే కథలు మీకు నచ్చుతుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.